వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగాలని మనస్ఫూర్తి కోరు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే నేను ఆమ్లా తెచ్చుకున్నాండి 2 కిలో. దీనికి ఉసిరికాయ కూడా అంటారు. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎవరికైనా హెయిర్ రాలిపోతున్నా, పింపుల్స్ వచ్చినా, స్కిన్ డ్యామేజ్ అయినా, కాలే ఛాయ్ అంటే బ్లాక్గా మన ముక్కు మీద వస్తుందండి, అది కూడా వచ్చినా ఇది ఆమ్లా ఒకటి తినని అన్ని రోగాలకి ఒకటే మందండి. ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడైనా తినొచ్చండి. మీరు పొద్దునైనా, నైట్ అయినా, మార్నింగ్ అయినా ఇలా చేదుకుంటుంది. చాలా మంది తినాలంటే తినలేరు. చాలా మన ఆమ్లా తినాలంటే చాలా మంది తినలేరు. చాలా పుల్లగా, తీయగా, సప్పసప్పగా, ఒగరుగా అన్ని 5 రకాల స్వీట్లు ఉంటాయండి. అన్ని పోషకాలు ఉంటాయి ఆమ్లలో మనకు. మంది అలాగనే ఆమ్లా తినాలంటే ఎవరు తినాలని, అందుకోసం ఏం చేస్తానంటే మీరు జ్యూస్ అనేది చేసుకోవచ్చు, మురబ్బా అనేది చేసుకోవచ్చు. క్యాండీస్ అండి పిల్లల కోసం చాలా మంచిదండి. కొంచెం బాయిల్ చేసుకొని కొంచెం షుగర్ వేసుకొని మనం కొంచెం ఎండలో ఎండబెట్టుకుంటే క్యాండీస్ అయితే మనం పిల్లలకు అలాగనే ఇస్తే తినొచ్చండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడైనా తాగొచ్చండి. నైట్ అయినా, మార్నింగ్ అయినా. మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. మన హెయిర్కి, మన ఐస్కి, మన బాడీకే మంచిదండి. ఎన్ని పోషకాలు అంటే ఆమ్లాలో అన్ని పోషకాలు ఉంటాయి. డైలీ ఒక ఆమ్లా అయినా తినొచ్చండి. ఒక గ్లాస్ జ్యూస్ అయినా తాగొచ్చు. మరి అయితే 3 ఆమ్లాలను కట్ చేసుకున్నాను. మన సన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లో ఇత్తనం ఉంటే తీసిపారానండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్నాక వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్నాక ఒక జల్లలో వేసుకున్నాక అంతా మనం జల్లడ పెట్టుకుని జ్యూస్ అంతా తీసుకోవాలండి. చూడండి చాలా చిక్కగా చాలా బాగొచ్చండి. చేసుకున్నాను. డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగుతానండి. నేను ఆమ్లా తినాలంటే చాలా పుల్లగా ఉంటే తినలేరు. దీంట్లో మీరు కొంచెం బెల్లం అయినా వేసుకోవచ్చండి. ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకైతే కొంచెం షుగర్ అయినా బెల్లం అయినా వేసిచ్చండి. కొంచెం పుల్లగా తీయగా ఉండాలని పిల్లలు ముట్టుకోరు. అందుకోసం ఇలా చేసి ఇస్తాను మా పిల్లలకైతే. చాలా హెల్తీకి అయితే చాలా మంచిదండి. ఇంకా కొంచెం జ్యూస్ మిలిగిందండి. ఐస్ క్యూబ్ తీసుకుని మనము ఇలా ఐస్ క్యూబ్లో అన్నీ వేసుకునేక అవన్నీ ఐస్ అయిపోతాయండి. ఒక ఐస్ క్యూబ్ అయితే మనం వాటర్లో వేసేస్తే మన పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.